హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రిని మహాలక్ష్మిని విడగొట్టడం కోసం సూర్యప్రతాప్ చాలా పెద్ద ప్లానే చేస్తాడు. ఇక సూర్యప్రతాప్ అయితే ఇంట్లో ఉన్న డబ్బుని నగల్ని ఒక బ్యాగ్ లో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంది, దయచేసి కొంతసేపటి వరకు ఈ డబ్బుని ఎక్కడైనా దాచిపెట్టమంటూ ఇక చక్రిని ప్రాధేయపడతాడు. అలా చక్రిని ప్రాధేయపడ్డంతో చక్రికి ఇష్టం లేకపోయినా సరే మహాలక్ష్మి కోసం ఆ డబ్బు బ్యాగ్ని అక్కడి నుంచి తీసుకుని బయటకైతే వెళ్తాడు. ఇక తను కారులో డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలో సడన్ గా ఒక అమ్మాయి కార్ డాష్ ఇచ్చి పడిపోయినట్టుగా నొప్పులతో అమ్మా అబ్బా అని గట్టిగట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే చక్రి కార్ దిగి ఇక తన దగ్గరకైతే వస్తాడు. ఏవండి, ఎక్కడ తగిలినాయండి దెబ్బలు? నేను చూసుకోలేదండి అంటూ ఇక చక్రి అయితే ఆ అమ్మాయికి చూస్తూ ఉండగా తన పాకెట్లో నుంచి ఒక కత్తిని తీసి ఇంకా చక్రి గొంతుకి అడ్డం పెట్టి ఒక్కసారిగా రౌడీలందరూ కూడా చక్రి చుట్టుముడతారు. ఇక ఇంతలో మరొక ఇద్దరు ఆ కారులో ఉన్న డబ్బుల బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక చక్రి తల మీద బలంగా దెబ్బ వేసి చక్రినైతే స్పృహ లేకుండా చేస్తారు. ఇక చక్రి మొహానికి ముసుగు వేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఒక పాడుబడిన ఇంటికైతే చక్రిని తీసుకెళ్లి అక్కడ తాడులతో కట్టేస్తారు. అలాగే ఇక్కడ చూస్తే ప్రతాప్ అయితే ఇక మహాతో, అమ్మా అల్లుడు గారంత మంచివారు ఎక్కడ లేరు, నేను ప్రాబ్లంలో ఉన్నాననగానే వెంటనే అల్లుడు గారు నాకు సహాయం చేశారు. చూడమ్మా, నువ్వే అల్లుడు గారిని ఎలాగైనా ఒప్పించు, హైదరాబాద్లో అల్లుడు గారితో బిజినెస్ పెట్టిద్దామంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆది పరుగున వస్తాడు. ఇక ఆది అయితే, నానా ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి రావట్లేదట, కంపెనీలో లెక్కలన్నీ సరిగా ఉన్నాయని, అలాగే మన మీద ఎటువంటి అనుమానం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక చక్రిని ఇంటికి రమ్మని పిలవచ్చు అంటూ ఇంకా ఆది చెప్పడంతో ఇక ప్రతాప్, అమ్మ మహా, చక్రికి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పు, పాపం ఆ డబ్బుల బ్యాగ్తో అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంటూ ఇక ప్రతాప్ మాట్లాడడంతో మహా అయితే సరే నాన్న, చక్రికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఇక మహా అయితే చక్రికి ఫోన్ చేస్తూ ఉంటే చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక్కసారిగా మహా చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, నాన్న తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను తనకి తర్వాత మప్ చేస్తాను అని చెప్పడంతో అల్లుడు గారు బాగా టెన్షన్ పడ్డట్టున్నారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు, పర్వాలేదులేమ్మా, తర్వాతే అల్లుడు గారిని రమ్మని చెప్పు అంటూ ఇక అక్కడి నుంచి ప్రతాప్ వెళ్ళిపోతాడు. ఇక ఆది అయితే, ఏంటి నాన్న వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతోనే మనం వాడు చేస్తున్న మోసమని మహాలక్ష్మికి చెప్పేలా చేయాలి, కానీ మీరు ఇలా మౌనంగా ఉంటారేంటి అని అంటుంటే, చూడాది, ముందు మహాలక్ష్మి మనం ఏమన్నా సరే ఆ మాటల్ని నమ్మడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికిప్పుడు చక్రి ఒక మోసగాడు, చక్రి డబ్బు మనిషి అని చెప్పినా మహా నమ్మటానికి సిద్ధంగా ఉండదు. ఈరోజు గడవనివ్వు, రేపొద్దున మనం అనుకున్నది స్టార్ట్ చేద్దామంటూ ఇక ప్రతాప్ అయితే ఆదితో చెప్పడంతో ఆది కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా రాత్రి టైం అవుతుంది. లలిత అయితే అందరినీ కూడా భోజనానికి పిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సృహలో నుంచి వచ్చిన చక్రి ఒక్కసారిగా అంతా చూస్తాడు. తనని ఒక పాడుబడిన ఇంట్లో కుర్చీలో తాళ్లేసి కట్టేయడం చూసి చక్రి, రేయ్ ఎవర్రా మీరంతా, నన్నెందుకు కిడ్నాప్ చేశారా, రేయ్ వదలండ్రా అంటూ గట్టిగట్టిగా అరవడంతో, ఏయ్ మూసుకుని కూర్చుంటావా, లేకపోతే ఇంకొక్కడు తగిలించమంటావా, మర్యాదగా నోరు మూసుకునుండు అని అంటుంటే, రేయ్ అసలు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడండి, మీరనుకున్నట్టు నేనేం కోటీశ్వర్ని కాదు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని. నన్ను కిడ్నాప్ చేసి మీరు ఏం సంపాదిస్తారా, నన్ను వదిలిపెట్టండ్రా అంటూ ఇంకా చక్రి అయితే గట్టిగట్టిగా అరవడంతో వాళ్ళందరూ కూడా, ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నోరు మూసుకొని ఉంటావా లేదా అని అంటుంటే ఇక ఇంతలో చక్రికి డబ్బుల బ్యాగ్ గుర్తొస్తుంది. రే, నా కారులో ఉన్న బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారా, ఒరేయ్ చెప్పండ్రా అని అంటుంటే, చూడు
నువ్వెంత అరిచి గీపెట్టినా నువ్వు అడిగిన దానికి ఇక్కడ సమాధానం దొరకదు. ఇంకా ఎక్కువగా అరిస్తే నోటికి ప్లాస్టర్ వేయాల్సి ఉంటుంది అంటూ ఇక ఒక రౌడీ అయితే చక్రి మొహం మీద కొట్టి చక్రికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక చక్రి తన మనసులో, ఏంటి డబ్బుల బ్యాగ్ మాయమైపోయింది, నన్నేమో తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. ఇదంతా చూస్తుంటే ఎవరో నన్ను కావాలని ఇలా ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది. కొంప తీసి ఇదంతా ప్లాన్ చేసింది ఆ ప్రతాప్ కాదు కదా అని చెప్పి ఇక చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక మహా అయితే పదే పదే గుమ్మం బయటే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా లలిత, ఏంటే అందరం ఇక్కడుంటే నువ్వలా బయటికి చూస్తున్నావు అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, లలిత, మహా ఎదురు చూస్తుంది మన కోసం కాదు, చక్రి కోసం, అంతే కదమ్మా. అల్లుడు గారు ఫోన్ చేస్తుంటారుగా, చేయలేదా అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే చెయ్యలేదంటూ చాలా ఇబ్బందిగా చెబుతూ ఉంటుంది. ఒక్కసారిగా లలిత, ఏంటి ఫోన్ చేయలేదా? అంత డబ్బు అన్ని నగలు తీసుకెళ్లిన మనిషి ఫోన్ చేయకపోవడం ఏంటి? ఏవండి, ఏంటండి ఇదంతా జరుగుతుందంతా చూస్తుంటే? వాడు డబ్బులు నగలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయాడంటారా? పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా మహా, అమ్మా నువ్వనవసరంగా చక్రి మీద లేనిపోని నిందలు వేస్తున్నావు. చక్రి ఎన్నటికీ అటువంటి తప్పు చెయ్యనే చేయడు. ఎక్కడో ఏదో చక్రికి ఇబ్బంది అయి ఉంటుంది. ఖచ్చితంగా చక్రి ఇంటికొస్తాడు. ఇలా చక్రి మీద లేనిపోని అబండాలు వేస్తే ఊరుకునేది లేదు అంటూ ఇక మహా అయితే భోజనం తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లలిత, ఏంటండి దీనికి వాడి మీద అంత నమ్మకం అని అంటుంటే ఇక ప్రతాప్ అయితే, చూడు లలిత, ఎంత నమ్మకం ఉన్నా ఆ నమ్మకం మొత్తాన్ని కూడా నేను తుంచేస్తాను కదా. వడక మోసగడని, వాడు డబ్బు కోసమే మహా మెడలో తాలి కట్టాడన్నా అని మహాకి తెలిసేలా చేస్తాను కదా. నువ్వు కంగారు పడమాకు. ఇంకా ఇప్పుడిప్పుడే కదా మహా వాటన్నింటి నుంచి బయటపడ్డానికి మొదలు పెట్టామంటూ ఇక ప్రతాప్ అయితే లలితతో మాట్లాడుతూ భోంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆది అయితే, నాన్న, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా ఏదైనా చెడు దేశం ఉండే అవకాశం ఉంది. ముందు వెళ్ళి ఆ బ్యాగ్ని తీసుకొద్దాం అని చెప్పడంతో ఇక ప్రతాప్ అయితే, ఆల్రెడీ ఆ బ్యాగ్ మన వాడి దగ్గర సేఫ్గానే ఉంది, ఇదిగో ఇప్పుడే బయలుదేరదామంటూ ఇక ప్రతాప్ అలాగే ఆది ఇద్దరూ కలిసి ఇంకా ఆ డబ్బుల బ్యాగ్ కోసం రౌడీల దగ్గరకైతే వెళ్తారు. ఇక ఆ రౌడీల దగ్గర నుంచి ఆ బ్యాగ్ని తీసుకుని ఇక వాళ్ళిద్దరూ, రేయ్, వాడు మీరు అనుకున్నంత అమాయకుడు కాదు, వాడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి. చూడండి, వాడి నెట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు అంటూ ఇక అక్కడి నుంచి ప్రతాప్ ఆదిలైతే వెళ్ళిపోతారు. ఇంకా చక్రి అయితే, రే, మీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను వదిలిపెట్టండిరా, నా కోసం అక్కడ నా భార్య ఎదురు చూస్తుందిరా అంటూ ఇంకా చక్రి అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా రౌడీలైతే చక్రి అరుపులకి కోపంగా ఒక కర్ర తీసుకుని చక్రిని చాలా గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు. అలా కొట్టడంతో ఇంకా చక్రి అయితే, రే, నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ నన్ను వదిలిపెట్టండిరా అంటూ ఇక చక్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో డబ్బుల బ్యాగ్ తీసుకుని వెళ్తున్న వ్యక్తిని గుర్తు చేసుకుంటాడు. అదే బ్యాగ్తో ఇంతకు ముందే ప్రతాప్కి బ్యాగ్ ఇస్తున్న వ్యక్తిని కూడా ఇక చక్రి అయితే చూస్తాడు. అది కారులో మిస్ అయిన బ్యాగ్ కదా. ఆ బ్యాగ్ వీడు ఎవరికిచ్చాడు? అసలు ఇదంతా ఖచ్చితంగా ఆ ప్రతాపే చేసుంటాడు. నన్ను మహాలక్ష్మిని దూరం చేయడం కోసమే ఆ సూర్యప్రతాప్ నన్ను ఇలా కిడ్నాప్ చేపించి నా దగ్గర ఆ డబ్బుల బ్యాగ్ని కొట్టేశారు. అంటే అంటే మహాలక్ష్మి దృష్టిలో నేను ఒక డబ్బు మనుషులని ప్రూవ్ చేయడానికే కదా. లేదు, వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మహాలక్ష్మిని దూరం చేసుకోవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఉదయాన్నే మహా అయితే
పదే పదే చక్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక మహాకి కాఫీ తీసుకుని వచ్చిన లలిత అయితే, ఏంటి వాడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదా అని అంటూ ఉంటే, ఇక మహా అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇంకా లలిత, చూడమ్మా మహా, నువ్వు వాణ్ణి ప్రేమించావు, కానీ వాడు మాత్రం నిన్ను కాదు, నీ వెనకున్న ఈ కోట్ల ఆస్తిని ప్రేమించాడు. వీటి కోసమే వాడు నీ మెడలో తాళి కట్టాడు. వాడికి అవకాశం కోసం ఎదురు చూశాడు. ఒక్కసారిగా మీ నాన్నగారిచ్చిన డబ్బు బంగారం తీసుకుని ఉడాయించాడు. ఇంకా నీకు అర్థం కావట్లేదా అంటూ ఇక లలిత మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి ఇక మహా అయితే, చూడమ్మా, చక్రి అట్లాంటి వాడు కాదని నీకింతకు ముందే చెప్పాను. చక్రి ఎక్కడో ఏదో ప్రమాదంలో ఉన్నాడని నాకు అర్థమవుతుంది. అందుకే చక్రి ఇక్కడికి రాలేకపోతున్నాడు. మీరెన్ని చెప్పినా మీ మాటలు నేను వినడానికి ఇక్కడ సిద్ధంగా లేను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసే, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక మహా అయితే లలితని తిట్టడంతో ఒక్కసారిగా లలిత, చూడు, మీలాంటి వాళ్ళేనే మోసగాలని నమ్ముతారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తల్లిదండ్రుల గుండెల మీద దెబ్బ కొడతారు అంటూ ఇక లలిత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మహా అయితే, వీళ్ళకి ఆది అట్లాంటి వాడు కాదని, చక్రి అలాంటి వాడి కాదని ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అసలు చక్రి ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, అసలు చక్రి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ ఇంకా మహా అయితే చాలా అంటే చాలా భయపడుతూ బోరుని ఏడుస్తుంది. ఇంకా ఇంతలో మహాకి ఇక కేశవ గుర్తొస్తాడు. కేశవకి ఫోన్ చేయడంతోనే ఒక్కసారిగా కేశవ మహాలక్ష్మి ఫోన్ చూసి, హలో వదినా, మీరు అని అంటుంటే ఇక మహా అయితే, కేశవ, చక్రి వచ్చాడా అక్కడికి అని అడగడంతో ఒక్కసారిగా కేశవ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? చక్రి ఇక్కడికి ఎందుకు వస్తాడు? మీతో పాటు మీ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు కదా అని అడగడంతో ఇక మహా అయితే జరిగిందంతా కూడా కేశవకైతే చెప్తుంది. ఒక్కసారిగా కేశవ జరిగిందంతా విని షాక్ అయిపోతాడు. ఏంటి, చక్రి ఎక్కడ లేడా? అంటే చక్రి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అంటూ ఇక కేశవ అయితే తన మనసులో అనుకుంటాడు. సరే, మీరేం కంగారు పడకండి, చక్రి ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను అంటూ ఇక కేశవ అయితే మహాకి ధైర్యం చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే కేశవ అన్న మాటలకి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా ఇంతలో హారిక వచ్చి, హారిక, మహా నిన్ను మావయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే ప్రతాప్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఆది, ఆ చక్రి ఫోన్ చేశాడా అని అడగడంతో లేదు అన్నట్టుగా ఇక మహాలక్ష్మి అయితే తలని అటూ ఇటూ ఊపుతుంది. ఇక అక్కడే ఉన్న ఆది అయితే, నాన్న, వాడు డబ్బుల బ్యాగ్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడని నాకెందుకో అనుమానంగా ఉంది. అనవసరంగా అంత డబ్బు వాడి చేతిలో పెట్టావు. చూసావుగా ఇప్పుడు ఏం జరిగిందో. వాడు డబ్బుల కోసమే మన మహాని పెళ్లి చేసుకున్నాడని ఇంకా మీకు అర్థం కాలేదా అంటూ ఇంకా ఆది కూడా లలితతో కలిసి ఇంకా చక్రిని నిందిస్తూ ఉంటే మహా మాత్రం, లేదు ఆది, చక్రి అలాంటి వాడు కాదు, చక్రి గురించి మీరు అలా మాట్లాడొద్దు అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న ప్రతాప్, అమ్మ మహా, చక్రి అలాంటి వాడు కానప్పుడు మరి చక్రి ఈ పాటికే బ్యాగ్తో ఇంటికి రావాలి కదా. ఒకవేళ తనకేదైనా ప్రాబ్లం అయితే, తన ఫోన్ పనిచేయకపోతే మరొక ఫోన్ నుంచైనా చెప్పాలి కదా. కానీ అట్లాంటిదేది జరగలేదంటే ఖచ్చితంగా ఆది మీ అమ్మ అంటున్నట్టు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే మహా మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇక ఇదే ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక మాధవ అయితే తను పనిచేస్తున్న సైట్లో ఇంకా తన పనిలో బిజీగా ఉంటాడు. ఇంతలో కేశవ అయితే ఇక మాధవ కోసం వస్తాడు. ఒక్కసారిగా మాధవ, రే కేశవ, నువ్వేంట్రా ఇక్కడ? ఈ టైంలో నువ్వు ఇక్కడెందుకున్నావు అని అంటుంటే, అనయ్య నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఇక కేశవ అయితే మాధవని అడగడంతో, మాధవ ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా అని అడగడంతో,
అది అది చక్రి నీకు ఆఖరిగా ఎప్పుడు ఫోన్ చేశాడు అని అడగడంతో చక్రి నిన్న ఉదయాన్నే ఫోన్ చేశాడు. పైగా వాళ్ళ మావయ్య ఏదో పనప్ప చెప్పాడట. దాన్ని పూర్తి చేశాక మళ్ళీ వాడే నాకు ఫోన్ చేస్తా అని చెప్పాడు. కానీ ఇంతవరకు వాడి ఫోన్ చేయలేదు. ఈరోజు ఉదయం వాడికి ఫోన్ కూడా ట్రై చేశాను. కానీ వాడి ఫోను పని చేయట్లేదురా. ఏంట్రా, ఏమైందిరా, ఏం జరిగింది అని అడగడంతో ఏం లేదులే అన్నా, ఏం లేదు అంటూ ఇక కేశవ అయితే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇంకా మాధవ, రే కేశవ, నా తమ్ముళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. నువ్వు చక్రి కోసం అడిగావు, పైగా ఏదో టెన్షన్ పడుతున్నావు. ఏం జరిగిందో చెప్తావా లేదా అంటూ ఇక కేశవ అయితే మాధవ అయితే కేశవని అడగడంతో ఇక కేశవ జరిగిందంతా కూడా మాధవకి చెప్తాడు. ఇక అప్పుడే వచ్చిన కన్నా అయితే వాళ్ళు మాట్లాడుకున్నదంతా విని ఒక్కసారిగా అన్నయ్య అయితే అయితే ఇప్పుడు చక్రి అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదా అని అడగడంతో రే కన్నా, నువ్వెప్పుడొచ్చావురా, ఇదంతా నువ్వు వినేసావా అని అంటుంటే అవును అంతా విన్నాను. ఇంకా ఇలాగే మనం లేట్ చేస్తే అక్కడ చక్రి అన్నయ్యకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. మనం త్వరగా వెళ్ళి చక్రి అన్నయ్య ఎక్కడున్నాడో వెతుకుదాం పదండి అంటూ ఇక కన్నా అయితే మాట్లాడతాడు. అలా ముగ్గురు కూడా చెరొక బైక్ వేసుకుని ఇంకా చక్రి కోసం హైదరాబాద్ నుంచి ఇక మహాలక్ష్మి ఊరికి బయలుదేరతారు. అక్కడ చక్రి కోసం వీధి వీధి తిరుగుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మహా అయితే ఇక కేశవకి ఫోన్ చేసి చక్రి ఎక్కడైనా కనిపించాడా అని అడగడంతో లేదు, మేం కూడా చక్రి కోసమే వెతుకుతున్నాం, ఇదిగో ఇక్కడే ఉన్నాం మీ ఊర్లోనే అంటూ ఇక కేశవ అయితే మహాతో చెప్పడంతో మహా కూడా చాలా కంగారు పడుతుంది. ఇక తన మనసులో చక్రి ఎక్కడికి వెళ్ళావు, నువ్వు వెళ్ళను అంటున్నా, నేనే బలవంతంగా పంపించాను, నువ్వు ఎటువంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నావో అని చెప్పి ఇక మహా అయితే గతంలో చక్రితో తనకున్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక చక్రి అయితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి తనకి ఎటువంటి అవకాశం కూడా దొరకదు. అలాగే తన కోసం తనని కాపలా కాసిన కొంతమంది రౌడీలు చక్రిని ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి టీ తాగుదామని బయటికి వెళ్తుంటారు. అలా వెళుతున్న వాళ్ళల్లో ఒకటి ఫోన్ కింద పడిపోతుంది. ఇక చక్రి ఆ ఫోన్ చూసి వాళ్ళు వెళ్ళిపోయిన మరుక్షణం నిదానంగా ఇంకా చైర్లోనే పాకుతున్నట్టుగా ఇక ముందుకు వచ్చి ఆ ఫోన్ని కాళ్ళతోనే ప్రెస్ చేస్తూ ఇంకా మాధవకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాధవ ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయరు. ఇక కొంతసేపటి తర్వాత మాధవ ఫోన్ చూసి ఏదో తెలియని నెంబర్ అని చెప్పి కట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న కన్నా, అన్నా ఎవరో ఏంటో ఒకే నెంబర్ నుంచి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడన్నా అని అనడంతో ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే చక్రి అయితే ఇక అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా చక్రి గొంతు విన్న మాధవ అయితే చాలా ఆనందపడిపోతాడు. రే చక్రి, నువ్వు ఎక్కడున్నావురా అని అడగడంతో ఇక చక్రికి జరిగిందంతా కూడా ఇక మాధవతో చెప్పడంతో ఇంకా అక్కడే ఉన్న కేశవ అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని అడగడంతో ఏమో ఎక్కడున్నానో నాకు మాత్రం తెలియట్లేదు, ఎలా అయినా సరే మీరు ఇక్కడికి రావాలి, నన్ను కాపాడాలి అంటూ ఇక చక్రి అయితే కేశవని అడగడంతో ఇక కేశవ, రే చక్రి జాగ్రత్తగా విను, అక్కడేదన్నా బండ గుర్తుందా చెప్పు, నీకు చుట్టుపక్కల ఏదన్నా కిటికీలో నుంచి కనిపిస్తుందా అంటూ ఇంకా కేశవ అడగడంతో ఇక చక్రి అయితే తనకి దగ్గరలో ఒక పెద్ద షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది. ఆ మాల్ మీదున్న అడ్రస్ చెప్పడంతో ఒక్కసారిగా కేశవ ఇంకా సరే మేము ఇప్పుడే బయలుదేరుతున్నామంటూ కాల్ కట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా రౌడీలు వచ్చేసరికి ఇక చక్రి తన దగ్గర ఉన్న ఫోన్ని దూరంగా కాళ్ళతో విసిరేస్తాడు. ఇంకా వెంటనే రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చి, రేయ్ నువ్వు మేము వచ్చే ముందు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు అసలు నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్తావా లేదా అంటూ అడగడంతో ఇక మరికొందరు చుట్టుపక్కల వెతకడంతో ఇక ఫోన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఫోన్ చూసిన వాళ్ళు, రేయ్ ఎవరితో మాట్లాడావు చెప్పు అంటూ ఇక ఫోన్ని ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఇక ఒక నెంబర్కి పదే ఫోన్ చేసినట్టుగా ఫోన్ అయితే కనిపిస్తుంది. అది చూసిన వాళ్ళు
ఇంకా చక్రిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక చక్రినైతే వాళ్ళు ఒక వ్యాన్లో అక్కడి నుంచి మరొక దగ్గరికి తీసుకెళ్లిపోతుంటే ఇక కన్నా అయితే చక్రిని బలవంతంగా కారులో తీసుకెళ్లడం చూసి మాధవన్నయ్య మన చక్రి అన్నయ్య అని చెప్పడంతో ఇక ముగ్గురు కూడా ఆ జీప్ని వెంట పెట్టి ఇంకా జీబ్లో ఉన్న చక్రిని కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. రానున్న ఎపిసోడ్స్లో మహాలక్ష్మిని ఇంతలా మోసం చేయాలనుకున్న సూర్యప్రతాప్ ఆదిలకి మహాలక్ష్మి ఎటువంటి సమాధానం చెప్పబోతుంది, అలాగే తన కోసం చక్రి అన్ని ఇబ్బందులు పడడంతో ఇక చక్రిని ప్రేమించడం మొదలు పెడుతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.